పడ్డ ఈ చిన్న గింజ ఎలా పెద్దదై చెట్టయింది తెలుసా? చీకటి, ఒత్తిడి, కష్టం ఇవే సక్సెస్కి స్టార్ట్. ఈ కథ పూర్తిగా తెలియాలా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక గింజ కథ. ఒక చిన్న గింజ నేలలో పడింది. చుట్టూ చీకటి, మట్టి, ఒత్తిడి. ఆ గింజ అనుకుంది, నా జీవితం ఇక్కడితో అయిపోయింది. రోజులు గడిచాయి. పైనుంచి ఎవరూ కనిపించలేదు. చుట్టూ అంతా ఒత్తిడి, బాధ, నిశ్శబ్దం. కానీ ఒకరోజు ఆ గింజలో చిన్న మార్పు మొదలైంది. ఇది అంతా అంతం కాదు, ఇది మొదలు కావచ్చు అని అది అనుకుంది. అది తనలో ఉన్న శక్తిని నమ్మింది. మట్టిని తోసుకుంటూ కాస్త కాస్తగా పైకి రావడం ప్రారంభించింది. ఒక చిన్న మొలకగా బయటకు వచ్చింది. మొదటిసారి సూర్యుడు కనిపించాడు. గాలి తాకింది. వాన చినుకులు పడ్డాయి. కానీ జీవితం అంతా సులభం కాదు. కొన్ని రోజులు ఎండవేడి ఎక్కువయింది. కొన్ని రోజులు గాలి బలంగా ఊపేసింది. కొన్నిసార్లు వాన ఎక్కువై ఆల్మోస్ట్ కొట్టుకుపోయింది. అప్పుడు ఆ మొలక అనుకుంది, ఇంత కష్టమా, నేలలోనే ఉండాల్సింది. కానీ వెంటనే గుర్తు చేసుకుంది, నేను ఎందుకు మొదలెట్టాను. అది మళ్ళీ నిలబడింది. రోజులు గడిచాయి, నెలలు మారాయి. ఆ చిన్న మొలక ఒక పెద్ద మొక్క అయ్యింది. మరింత కాలం తర్వాత అది ఒక పెద్ద చెట్టు అయ్యింది. ఇప్పుడు అదే చెట్టు ప్రయాణికులకు నీడ ఇస్తుంది, పండ్లు ఇస్తుంది, పక్షులకు నివాసం ఇస్తుంది. ఒకప్పుడు ఇక్కడే నా జీవితం అయిపోయింది అని అనుకున్న గింజ ఇప్పుడు అందరికీ ఉపయోగపడే జీవితం గడుపుతోంది. చీకటి, ఒత్తిడి, కష్టాలు ఇవన్నీ అంతం కాదు, అవే మన ఎదుగుదలకి మొదలు. నువ్వు కూడా ఇప్పుడు స్ట్రగుల్లో ఉన్నావంటే నువ్వు కూడా ఒక పెద్ద చెట్టు అవ్వబోతున్నావని అర్థం చేసుకో.